వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా చౌదరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఇక వీడియో గురించి వస్తే ఆల్రెడీ మీరు thumbnailలో చూసే ఉంటారండి, మనందరి ఫేవరెట్ అయిన బ్రహ్మముడి గురించి. సో చాలా మంది నాకు పర్సనల్గా డిఎమ్స్ చేస్తున్నారు అండ్ బయట ఎక్కడైనా కనిపించినప్పుడు కూడా ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, అనామిక మీరు మళ్ళీ బ్రహ్మముడిలో ఎప్పుడు వస్తున్నారు, అనామిక మీరు బ్రహ్మముడిలో ఎప్పుడు వస్తున్నారు. సో ఇలా చాలా మందికి డౌట్స్ ఉంది. సో ఇదంతా క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. అండ్ ఓన్లీ ఇది ఒక్కటే కాదండి, లైక్ నా కంప్లీట్ బ్రహ్మముడి జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు క్యారెక్టర్ మళ్ళీ రీఎంట్రీ ఉందా, క్యారెక్టర్ క్లోజా, ఇది కూడా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో బ్రహ్మముడి యాక్చువల్లీ బ్రహ్మముడి ఎక్కడ స్టార్ట్ చేయాలో ఏం స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. బికాజ్ అంత ఎమోషనల్ జర్నీ ఉంది. లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ మై కెరీర్ అని కూడా చెప్పచ్చు. బికాస్ మనకి చాలా సీరియల్స్ చేస్తుంటాము, బట్ కెరీర్లో ఫస్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, లైక్ మనల్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళ్ళడానికి. అలాంటి దాంట్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రహ్మముడిలో అనామిక క్యారెక్టర్. సో అంత ఎమోషనల్ జర్నీ ఉంది, అందుకోసం అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే, నాకు ఇది బ్రహ్మముడి ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, యాక్చువల్లీ నాకు ఒక కాల్ వచ్చిందండి, లైక్ ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది బ్రహ్మముడి అని, అండ్ దాంట్లో ఇలా ఒక న్యూ క్యారెక్టర్ ఎంట్రీ ఉంది అని చెప్పారు. నేను అనుకున్నాను, ఓకే బ్రహ్మముడి అంటే అందరికీ తెలుసు కదా, సో అలా ఓకే టాప్ రేటెడ్ సీరియల్, మంచి ప్రైమ్ స్లాట్, దీంట్లో చేస్తే బాగుంటుంది, మంచి క్యారెక్టర్ అయితే బాగుంటుంది అని చెప్పి అడిగాను. సో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండి. యాక్చువల్లీ ఇది వాళ్ళు నాకు చెప్పిందప్పుడు 3 to 4 months ఉంటుందండి, ఇది కంటిన్యూటీ క్యారెక్టర్ కాదు, లైక్ ఒక గెస్ట్ రోల్లా అనుకోండి అని చెప్పి అన్నారు. అర్రే ఇదేంటి ఇలా ఉంది, ఇప్పటి వరకు మనం మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసాము అండ్ ఫర్దర్గా అలాంటిదే చేయాలనుకుంటున్నాం, గెస్ట్ రోలా ఓకేనా, చెయ్యొచ్చా, చాలా డౌట్స్ ఉంది. సరే ఆలోచించాను, గెస్ట్ రోల్ మనకి సెట్ అవ్వదేమో ఫర్దర్గా. లైక్ సపోజ్ ఇప్పుడు మనకి బ్రహ్మముడిలో నెక్స్ట్ ఇంకొక మంచి క్యారెక్టర్ ఉంటే గెస్ట్ రోల్ చేసేసాము, ఇంకా మళ్ళీ మనకి అలాంటి మంచి క్యారెక్టర్స్ మిస్ అవుతావేమో, గెస్ట్ రోల్ చేయకపోతే అలాంటి మంచి లైక్ కంటిన్యూటీ క్యారెక్టర్స్ ఉంటే వస్తుంది కదా అన్నట్లు వద్దులే అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను బ్రహ్మముడి వద్దు అనుకున్నాను, లైక్ ఇంకా ఫిక్స్ అయిపోయాను వద్దు చేయొద్దు అని చెప్పి. బట్ ఏమైందో ఏమో అండి, అంటే మనకి కొన్ని విషయంలో ఏదైనా మన మంచికే అని ఉంటుంది కదా, అలాంటిది నాకు ఈ విషయంలో జరిగింది. అసలు ఏమైనా తెలియదు, సడన్గా నేనే మళ్ళీ కాల్ చేసి ఓకే అండి చేస్తాను అని చెప్పాను, అంతా మాట్లాడుకున్నాను. అండ్ ఓకే చేసుకున్న ఫ్యూ డేస్లో షూట్కి కూడా వెళ్ళాను. అండ్ వెళ్ళినప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ సీన్ ఇలా లాన్లో కూర్చొని ఒక ఉయ్యాలలో ఒక కవిత బుక్ చదువుతూ ఉంటాను. అండ్ ఆ కవిత బుక్ చదివే ఆ సీన్లో కూడా లైక్ నా ఫుల్ ఫేస్ రివీల్ అవ్వలేదు, ఓన్లీ ఐస్ చూపించడము, ఇయర్ రింగ్స్ చూపించడము, అలా బుక్ పట్టుకొని చదువుతున్నప్పుడు అది చూపించడం అలా చేశారు. అండ్ అది చేసిన కొన్ని డేస్కేమో టెలికాస్ట్ కూడా అయింది. తర్వాత ఒక ఏదో బయటికి వెళ్ళానండి, షాపింగ్కో దేనికో వెళ్ళాను. బయట చూసి గుర్తుపడుతున్నారు, మీరు దాంట్లో బ్రహ్మముడిలో కొత్తగా వచ్చింది మీరే కదా అంటున్నారు. ఇదేంటి ఇంత ఫాలోయింగ్ ఉందా మన బ్రహ్మముడి సీరియల్కి, ఇలా జస్ట్ ఇలా పార్ట్స్ చూపిస్తుంటేనే గుర్తుపడుతున్నారు అని చెప్పి అనుకున్నాను. అండ్ అంతేకాకుండా లైక్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా లైక్ వాళ్ళ పేరెంట్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా చూస్తుంటారు కదా సీరియల్స్, అలా వాళ్ళు చూసి కూడా కాల్స్ చేస్తున్నారు, ఇలా బ్రహ్మముడిలో కొత్తగా వచ్చింది మీరేనా అంటూ. నేను అనుకున్నాను అప్పుడు, లైక్ ఇంత ఫాలోయింగ్ ఉంది ఏంటి అబ్బాయి సీరియల్కి, ఓకే నేను ఈ డెసిషన్ తీసుకొని మంచి పనే చేశాను అని చెప్పి అనుకున్నాను. సో అలాగా షూట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ లైక్ కొన్ని అనుకున్నాను బాగుంది క్యారెక్టర్ అంతా ఓకే అని చెప్పి. అండ్ అనుకున్నట్లు ఒక 3-4 months అయింది. అండ్ వాళ్ళు చెప్పిన 3-4 months టైం కూడా దగ్గర వచ్చింది. మ్యారేజ్ సీన్స్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ మ్యారేజ్ సీన్స్లో అనామిక క్యారెక్టర్ క్లోజ్ చేయాలి, బికాజ్ ఆల్రెడీ ఎవరితో మ్యారేజ్ అవుతుందో ఆ పర్సన్కి ఇంకొక అమ్మాయి ఉంటుంది, లైక్ వారిద్దరిది పేర్. సో అందుకని ఈ క్యారెక్టర్ అయితే ఫర్దర్గా ఉండద్దు, క్లోజ్ అని చెప్పి అన్నారు. నేను ఇంకా అనిపించింది, నాకు చాలా బాధేసింది, అయ్యో ఇంకా ఉంటే బాగుంటుంది కదా క్యారెక్టర్, బికాజ్ చాలా బాగుంది క్యారెక్టర్, ఇప్పుడిప్పుడే వెళ్తుంది, మ్యారేజ్ అయ్యి తర్వాత ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనుకున్నాను. అండ్ అంతేకాకుండా టీమ్ అండి, ఇది ఇంకొక విషయము, టీం ఏంటంటే చాలా తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయ్యారు. అది ఇంకా అలవాటైపోయి అరే ఉంటే బాగుండి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మనకి ముందే చెప్పారు, కథ ప్రకారం అలానే వెళ్తుంది, ఓకే ఏం చేయలేం,
మేబీ తర్వాత ఇంకేమన్నా ఛాన్స్ ఉంటే అవుతుందిలే, ఇట్స్ ఓకే అని చెప్పి వదిలేశాను. బట్ ఇక్కడ ఆడియన్స్కి ఎలా ట్విస్టో ఇది మ్యారేజ్ సీక్వెన్స్ అనేది, మాకు కూడా అంతే ట్విస్ట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యారేజ్ అవుతుంది అని చెప్పి. ఈవెన్ చెప్తున్నప్పుడు కూడా నాకు లాస్ట్ మినిట్ వరకు డౌట్ ఉంది, మ్యారేజ్ అవుతుందా క్యాన్సిల్ అవుతుందా. ఎప్పుడంటే మనకి జనరల్గా సీరియల్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మాకే తెలియదండి, అలాంటి ట్విస్ట్లు ఇస్తూ ఉంటారు మీకోసం, మీ ఆడియన్స్ కోసం. సో అందుకోసం నేను ఇక్కడ కూడా చాలాసేపు ఆలోచించాను, ఉండదేమో అని. బట్ అనుకున్న ఆ ట్విస్ట్ ఎలా జరిగిందో అది నిజమైందండి. మ్యారేజ్ అనేది అయిపోయేలా చేశారు. ఇక్కడ ఎంతమంది హ్యాపీగా ఉన్నారో లేదు తెలియదు, కానీ ఆ విషయంలో నేనైతే చాలా హ్యాపీ. బికాస్ నా క్యారెక్టర్ ఫర్దర్గా వెళ్తుంది, నేను ఇంకా లైక్ నాకు పర్ఫార్మెన్స్కి ఇంకా స్కోప్ ఉంది అని చెప్పి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అలానే మ్యారేజ్ సీన్స్ తర్వాత కూడా కంటిన్యూ అయింది అనుకున్నట్లే, నేను కోరుకున్నట్లే. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా క్యారెక్టరైజేషన్ స్లోగా చాలా బాగా వెళ్తునింది. అంటే ఫస్ట్ కొంచెం వచ్చినప్పుడు కొంచెం పాజిటివ్గా చూపించడం, తర్వాత ఇంకొంచెం చేంజ్ అలాగా మ్యారేజ్ తర్వాత ఫుల్ లైక్ కొంచెం నెగటివ్ షేడ్లో వచ్చేసింది. సో ఇంకా చూడండి, బయట ఎక్కడ వెళ్ళినా కూడా అనామిక ఇది నా లైఫ్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో మనకి అంత రికగ్నిషన్ వస్తుందని చెప్పి. బికాస్ స్టార్ట్ అయిన ఫ్యూ మంత్స్కే అలాగా గుర్తుపట్టడం అనేది చిన్న విషయం కదా. యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది మాకు. అండ్ అందులోనూ ఆడియన్స్ అండి, జనరల్గా మనకి నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటే చూస్తుంటాం కదా, తిడుతుంటారు. బట్ బయట ఎక్కడ కనిపించినా కూడా, ఎవరైనా ఏమైనా మాట్లాడడానికి వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చే ఏమంటారు ఆ ఎంకరేజ్మెంట్కి ఎంత పాజిటివ్ ఫీల్ వస్తుందో. బికాజ్ నెగటివ్ క్యారెక్టర్ని కూడా వాళ్ళంతా దగ్గర తీసుకొని, మీరు బాగా చేస్తున్నారు, ఇలానే చెయ్యండి, అది మీకోసం రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం, ఇలా చెప్పినప్పుడు మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా కొన్ని మంత్స్ అయితే వెళ్ళిపోయింది. ఈ గ్యాప్లో నేనైతే టీంతో అయినా ఎవరితో అయినా కూడా చాలా క్లోజ్ అయ్యాను. అండ్ బ్రహ్మముడి షూటింగ్ అంటే చాలా ఎనర్జీ వచ్చేది, ఇంకా అలా జరుగుతూ ఉండింది. తర్వాత అలా ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్ వచ్చింది. లైక్ నాకు ఇప్పుడు నా హస్బెండ్ క్యారెక్టర్కి కొంచెం ఇష్యూస్ అవ్వడము, సో అలా వెళ్తుండింది. మళ్ళీ డౌట్ వచ్చింది, ఇలా పెడుతున్నారేంటి, మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని చెప్పి. బట్ అలా వెళ్తూ ఉండింది. తర్వాత ఏమైందంటే మళ్ళీ అనామిక క్యారెక్టర్ అయిపోతుంది, ఇదొక పాయింట్ వచ్చింది మాకు లొకేషన్ దగ్గర. లైక్ ఎవరైనా చెప్తుంటారు కదా, అదేంటి మళ్ళీ ఇలా చెప్తున్నారు, ట్విస్ట్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈసారి కొంచెం అనుకున్నట్లే అయిందండి. బికాస్ అది నేను చేసుకునే పనే, అంటే అనామిక చేసుకున్న పనే. ఎప్పుడు హస్బెండ్తో గొడవ పెట్టుకోవడం, ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, అవన్నీ చేసి అలా చేసింది. అండ్ ఈ టైంలో ఏమైందంటే మ్యారేజ్ అయింది కదా. సో ఆ మ్యారేజ్ గొడవలు దానికి సంబంధించి అన్ని జరిగిన తర్వాత డివోర్స్ అనేది ఒకటి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ డివోర్స్ ఇంకా అనామిక రాదు, ఇంకా అనామిక ఈ స్టోరీలోంచి వెళ్ళిపోతుంది, ఇదొక పాయింట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ అనుకున్నాను, అయ్యో ఇలా జరగకూడదు, లాస్ట్ టైంలో ఏమైనా జరిగి మళ్ళీ నా క్యారెక్టర్ ఉండాలి, డివోర్స్ అయినా పర్లేదు, ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అండ్ ఆ టైంలో అయితే క్లోజ్ అని చెప్పేశారు నాకు. సరే ఇంకేం చేయలేం, మనకి యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది 3 to 4 months. బట్ లక్ ఫేవర్ చేసిందో ఇంకొకటి చేసిందో మీ అందరి సపోర్ట్ వల్లనో ఏమో తెలియదు, కానీ అలా నా క్యారెక్టర్ అక్కడి వరకు తీసుకొచ్చారు, 1 year వరకు. సో ఇంకా ఎక్కువ కోరుకోవడం అనేది ఏమో కరెక్ట్ కాదు అనిపించింది. సరే ఇట్స్ ఓకే, మనకి జరిగినంత వరకు జరిగింది, పర్లేదు అని చెప్పి అనుకున్నాను. బట్ అదే టైంలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్, ఆఫ్టర్ డివోర్స్ అనామిక మళ్ళీ రీఎంట్రీ అని చెప్పి. ఇక్కడ మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాజ్ అంటే మనము అనుకున్నది జరగలేదు, సరే వదిలేసాము, ఇంత అనుకున్నాం కదా. అండ్ తర్వాత మళ్ళీ ఇలాగ రీఎంట్రీ అనగానే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే ఇంకా నేను కంటిన్యూ చేయొచ్చు బ్రహ్మముడి అని చెప్పి. అండ్ తర్వాత డివోర్స్ తర్వాత గ్యాప్ వచ్చేసింది, ఒక 3 to 4 schedules ఏమో గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో కూడా నాకు ఎంతమంది మెసేజ్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇంత గుర్తుపెట్టుకొని ఈ క్యారెక్టర్ని మీరు అడగడం అనేది అది చిన్న విషయం కాదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ అందరి కోసమేమో నేను మళ్ళీ నాకు ఆ క్యారెక్టర్ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ తర్వాత ఒక 3 to 4 schedules తర్వాత మళ్ళీ సడన్గా చెప్పారు ఇలా ఉంది అని చెప్పి. యాక్చువల్లీ గ్యాప్ వస్తుంది అని చెప్పారు నాకు. ఇప్పుడు గ్యాప్ అంటే నేను అనుకున్నాను ఒక 2-3 months ఈజీగా గ్యాప్ ఉంటుంది, నెక్స్ట్ ఏమైనా మళ్ళీ ఫర్దర్గా కొత్త స్క్రీన్ ప్లే వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా చేశారేమో అని చెప్పి. బట్ చాలా తక్కువ టైంలోనే అండి, ఒక 3 to 4 weeks ఏమో అంతే. 3 to 4 weeks కూడా కాదు, సారీ 2 to 3 schedules అంతే. అప్పుడు వెంటనే పిలిచేశారు. సో మళ్ళీ రీఎంట్రీ అంటే మళ్ళీ ఓకే నార్మల్ ఉంటుంది అనుకోండి, బట్ మంచిగా జరిగింది రీఎంట్రీ కూడా.
సో ఆఫ్టర్ రీఎంట్రీ మళ్ళీ ఏదో కొత్త స్క్రీన్ ప్లేతో అలా వెళ్తుండింది. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ని వాళ్ళు తీసుకురావడము, లైక్ నేను ఇంత ఏమంటారు చూడండి, అంటే ఎంత డేంజరస్గా నేను ఒక ప్లాన్ చేసి ఒక బాయ్ ఫ్రెండ్ని తెచ్చుకొని ఇంత ప్లాన్ చేసి ఏదో చేద్దామని చెప్పి అలా ఒక క్యారెక్టర్ డిజైన్ అయితే చేశారు. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినట్లు ఫస్ట్ పాజిటివ్, తర్వాత కొంచెం నెగిటివ్, కొంచెం నుంచి ఇప్పుడు కంప్లీట్ నెగిటివ్ చేస్తారు. ఎలా అంటే నా ఇది కోసం ఎవరినైనా ఏమైనా చేస్తాను అన్నట్లు అయిపోయింది క్యారెక్టర్. సో ఇక్కడ వచ్చేప్పటికి ఇంకా బాగా వెళ్తుండింది. ఆడియన్స్ ఇంకా గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. లైక్ అంటే వాళ్ళు చాలా ఏమంటారు ఎంజాయ్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్ని కూడా. ఎవరు తిట్టుకుంటున్నారో మేబీ తెలియదు, బట్ నేను కనిపించినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది మీది చాలా బాగుంది, అలా ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. అలా ఇంకా వెళ్తుంది. అండ్ మళ్ళీ అనుకోనిది ఒకటి జరిగింది. ఇలా అనామిక క్యారెక్టర్ మళ్ళీ క్లోజ్ అంట. ఈసారి ఎవరైనా అలా చెప్పినప్పుడు వినేదాన్ని కదే, అదంతా జరగదు, ఏముండదు, మళ్ళీ పిలుస్తారు చూడండి అని చెప్పి ఇదే ఫిక్స్ అయిపోయాను. బికాజ్ ఆల్రెడీ అదే జరుగుతుంది ఫస్ట్ నుంచి. నేను ఎక్కడ 2 monthsకి రావడము, ఎక్కడ ఇలా 1 to 1.5 years అయిపోయింది ఇప్పుడు వరకు చేయడం. మధ్యలో పోనీ అలా కంటిన్యూ అయిందంటే లేదు, బ్రేక్స్ టూ టైమ్స్ బ్రేక్ వచ్చింది, ఇలా క్లోజ్ అని చెప్పడం, మళ్ళీ రీఎంట్రీ. ఇప్పుడు కూడా నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే మీరు అలా చెప్తున్నారా నేను వస్తాను చూడండి అని చెప్పి ఎవరిదైనా మా టీంతో అయినా ఎవరైనా చెప్పినా అలా చెప్పేదాన్ని. అండ్ అప్పుడు వచ్చి ఇంకా లైక్ మళ్ళీ ఇలా కోర్ట్ సీన్స్ అవన్నీ జరిగింది, ఇలాగా నా బాయ్ ఫ్రెండ్ని చంపేసినట్లు అలా వచ్చింది కదా. సో అదంతా జరిగింది. అప్పుడు కొంచెం లాస్ట్ మినిట్లో కొంచెం మళ్ళీ బాధేసింది, ఓకే వెళ్ళిపోతున్నానా అంటే నేను అనుకోవడం మళ్ళీ ఒక 2 to 3 months గ్యాప్ వస్తుంది, మళ్ళీ వస్తాను అని చెప్పి. ఆ 2 to 3 monthsకి కూడా నేను కొంచెం ఫీల్ అయ్యాను, అయ్యో మిస్ అవుతానే అని. బికాజ్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను నా క్యారెక్టర్కి. అండ్ తర్వాత ఇలా గ్యాప్ అయితే వచ్చింది. నేను లాస్ట్ డేలో కూడా నాకేం చెప్పలేదు, బికాజ్ మళ్ళీ వస్తారనో అంటే వస్తామన్నట్లు అయితే చెప్పారు కానీ బట్ కన్ఫర్మ్గా ఎప్పుడు ఏంటి అని అయితే చెప్పలేదు. బట్ రాదు అని అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి నేనైతే అసలు వినలేదు, ఎవరు చెప్పలేదు కూడా ఈ క్యారెక్టర్ క్లోజ్ అని అయితే చెప్పలేదు. అండ్ తర్వాత ఇంకా ఆ లాస్ట్ డే షూట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నాకైతే మళ్ళీ రీఎంట్రీ ఉందని చెప్పి ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. బట్ ఒక హోప్ అయితే ఉంది, మేబీ తర్వాత వస్తుందేమో అని చెప్పి. అండ్ స్టోరీ డిమాండ్ చేస్తే ఆబ్వియస్గా వస్తుంది కూడా. అది కాకుండా ఇంకేమన్నా స్టోరీలో వాళ్ళు వెళ్ళి అక్కడ మంచిగా ఉంటే మాత్రం డెఫినెట్గా రాకపోవచ్చు కూడా. సో ఏదైనా మన మంచికి అని నాకు ఎలా నేను ప్రూవ్ చేసుకున్నానో ఫస్ట్ టైం నా డెసిషన్ తీసుకొని ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను, వస్తే చాలా మంచిది అంతే నేను కోరుకుంటున్నాను, అంతకుమించి ఇంకేం అనుకోవట్లేదు. బట్ చూద్దాం, లైక్ స్టోరీ డిమాండ్ చేసిన దాని ప్రకారమే వాళ్ళు వెళ్ళాలి, అంతకుమించి మనం కూడా ఏం మాట్లాడలేము. అండ్ ఇంకా టీం గురించి వస్తే అండి, నిజంగా యాక్చువల్లీ నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా సైలెంట్గా నా పాటికి నేను వస్తాను, వర్క్ చేసుకుంటాను, వెళ్తాను. బట్ ఈ ప్రాజెక్ట్ వచ్చాక మొత్తం చేంజ్ అయిపోయిందండి. బికాస్ వాళ్ళు అలా చాలా త్వరగా క్లోజ్ అయిపోయారు, చాలా తక్కువ టైంలోనే చాలా బాగా క్లోజ్ అయ్యారు. బికాజ్ అంటే మనం జనరల్గా ఒక సీరియల్లో వెళ్తున్నప్పుడు అది న్యూ సీరియల్ అయితే ఒకలా ఉంటుందండి, బికాజ్ అందరూ కొత్తగా కలుస్తారు. సో ఫస్ట్ నుంచి ఆ బాండ్ ఉంటుంది. సో మనం ఒక లైక్ ఆల్రెడీ రన్నింగ్ సీరియల్లో వెళ్తున్నప్పుడు కొంచెం ఆబ్వియస్లీ అనిపిస్తుంది కదా, ఆల్రెడీ అక్కడ అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు, మనం కొత్తగా వెళ్తున్నాం, ఎలా ఉంటుందో ఏంటో. అందులో నాకు అక్కడ ఎవరు పరిచయం లేదు ఒకను. సో అలాంటిది వాళ్ళతో చాలా తక్కువ టైంలోనే కలిసానండి. అంటే బికాజ్ వాళ్ళు అలా రిసీవ్ చేసుకున్నారు. జనరల్గా అంటే మనం కొత్తగా వెళ్ళినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం కదా, అస్సలు అనిపించలేదండి. లైక్ త్వరగా కలిసిపోయాను వాళ్ళతో. సో ఈ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉండేదాన్ని బ్రహ్మముడి టీంతో వర్క్ చేయడానికి కూడా. అండ్ అంతేకాకుండా మన డిపార్ట్మెంట్ కూడా డైరెక్టర్ సార్స్ అయినా డిఓపి సార్స్ అయినా కూడా అందరు చాలా కంఫర్టబుల్గా మంచిగా ఉండేవాళ్ళు. అండ్ ఇంకా అనామిక క్యారెక్టర్ రీఎంట్రీ గురించి వస్తే మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో అనామిక రీఎంట్రీ కోసం, నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నానండి. హోప్ఫుల్లీ రీఎంట్రీ ఉండాలని చెప్పి కోరుకుందాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిఖితా చౌదరి.